నా పేరు అక్కి. నా ఈ ప్రేమ కథ నమ్మకం ఎలా నాశనం అవుతుందో చూపించే కథ. నమ్మకంతో ఆడుకునే వాళ్ళు ప్రేమని కాదు మనిషినే కోల్పోతారు. మీరందరూ చూడండి, మీరు మాత్రమే కాదు, మీరు కూడా చూడండి. మార్చి 29 నేను చచ్చిపోయే వరకు మర్చిపోలేని రోజు. నా పెళ్లి రోజు. 7 సంవత్సరాల మా ప్రేమ 7 అడుగుల బంధమైన రోజు. మా ప్రేమ గెలవడానికి మా రక్తం చిందించిన రోజు. అయితే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మా ప్రేమ పెళ్లిని వద్దనడంతో ఎటు కాని పరిస్థితులలో మేము గుడిలో పెళ్లి చేసుకుని ప్రొటెక్షన్ కోసం పోలీసులని ఆశ్రయించాం. పోలీస్ స్టేషన్ లో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చేసిన రచ్చ మామూలు కాదు. అంతకు మించి నేను చెయ్యగలను. కానీ 18 సంవత్సరాలు పెంచిన బిడ్డని అలా తీసుకొచ్చిన నేను అలా చేస్తే ఆ కన్న తల్లి తండ్రి ఎంత మానసిక శోభ అనుభవిస్తారో అని వాళ్ళు ఎన్ని సూటిపోటి మాటలన్నా కూడా చాలా మౌనంగా ఉన్నాను. నేను ప్రేమించిన అమ్మాయి పేరు ప్రియా హాసిని. ఇప్పటి జనరేషన్ లో ఇలాంటి అమ్మాయిలు దొరకడం అరుదు. నాకు అలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం. ఎంత మంది ఎంత మోటివేట్ చేసినా, కన్న తల్లి అబద్ధపు సూసైడ్ ప్రయత్నం చేసినా నన్ను వద్దు అనే మాట పోలీస్ స్టేషన్ లో అనలేదు. ఇష్టంతో కాకపోయినా ఎటు కాని పరిస్థితులలో మా ప్రేమ పెళ్లిని వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్నారు అనే సంతోషపడ్డాం. కానీ అక్కడే మా కొత్త కథకు మలుపు తిరిగింది. అక్కి, నేను మీ పెళ్లిని యాక్సెప్ట్ చేశాను కదా, నాకు ఒక 2 years టైం కావాలి. నా పెద్ద కూతురు పెళ్లి చేసిన తర్వాత మీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తా. 2 years అంటే ఎలా? ఆల్రెడీ మాకు పెళ్లి అయింది. మరి 2 years అంటే ఆగలేం కదా. కానీ మీరు మా ఊర్లో ఎంత రచ్చ చేశారు. వాళ్ళందరి ముందు మా నాన్న తల ఎలా ఎత్తుకోగలడు? జనాలది ఏమున్నది అక్కి, మనం ఏం చేసినా సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. అవి ఏం పట్టించుకోవద్దు. సరే కానీ మరి 2 years అంటే చాలా కష్టమైపోతుంది. 7 సంవత్సరాలు ఎలా ఉన్నావు, మరి 2 సంవత్సరాలకి ఇలా అంటున్నావు? ఏమోకో, నేను మాట్లాడుతున్నా కదా. సరే అక్కి, 2 years వద్దు. వీలైనంత తొందరలో నా పెద్ద బిడ్డ పెళ్లి చేస్తా. కానీ నా వైఫ్ చెర్రిని చూడకుండా ఉండలేదు. ఒక 2 weeks వరకు తీసుకెళ్తా పాపని. కావాలంటే నువ్వు కూడా రా. ఒకసారి మా పేరెంట్స్ తో మాట్లాడతా. సరే మాట్లాడు. అప్పటి వరకు మేము రిసార్ట్లో ఉంటాము. వాళ్ళతో మాట్లాడి నువ్వు ఒప్పించు, ఓకేనా? ఒప్పుకుంటారులే డాడీ, మనందరం కలిసిపోయాం కదా. ఏం అఖిల్? నేను మాట్లాడి చూస్తా. థ్యాంక్ యూ అక్కి. సరే పదా, రిసార్ట్కి వెళ్దాం. పాప జాగ్రత్త అఖిల్. అఖి, ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళను నమ్మొచ్చా? నిజంగానే వాళ్ళు మన పెళ్లిని యాక్సెప్ట్ చేశారా, లేదా ఏమన్నా గేమ్స్ ఆడుతున్నారా? నాన్న, ఏం మాట్లాడుతున్నావు నాన్న? వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాళ్ళు ఏదైనా గేమ్స్ ఆడితే మా అమ్మ మొహంలో నాకు ఇట్లనే తెలిసిపోతుంది. అంతే అంటావా నాన్న? అవును నాన్న, నువ్వేం కంగారు పడకు, అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ఆంటీతో మాట్లాడు, మనం మా ఇంటికి వెళ్దాం. నేను మాట్లాడి చూస్తా నాన్న. సరే నాన్న. చచ్చేంత ప్రేమ నీ మీదనే, నిన్నిట్టా ఇడిసుండగలదు నా ప్రాణమే. అమ్మా, వీడియో తీసా, చాలా సాడ్ గా వచ్చింది. ఈ వీడియో చూసిందంటే చెర్రి ఖచ్చితంగా మనతో పాటే వచ్చేస్తుంది. నా బిడ్డ తప్పకుండా వస్తుందా నాన్న? తప్పకుండా వస్తుందమ్మా. ఏం ఆలోచిస్తున్నారు? వాడు మన కాళ్ళ దగ్గర కుక్కలాగా ఎలా పడి ఉండాలి అని ఆలోచిస్తున్నా. దానికి ఆలోచించడం ఎందుకు? మన బిడ్డను మన దిక్కుకు మలుపుకుంటే వాడే మన కాళ్ళ దగ్గర పడి ఉంటాడు కదా. కరెక్ట్ గా చెప్పావు మమ్మీ. ముందైతే ఇక్కడి నుండి బిడ్డని తీసుకొని వెళ్ళిపోదాం. తర్వాత వాడిని ఎలా లాక్ చేయాలో ఆలోచిద్దాం. ఏమైంది నాన్న అలా ఉన్నావు? అంటే అమ్మా, చెర్రీ వాళ్ళ పేరెంట్స్ మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటున్నారమ్మా. వాళ్ళింటికా? మొన్ననే కదా నాన్న వాళ్ళంతా గొడవ చేశారు. ఎలా నాన్న వాళ్ళని నమ్మేది? నువ్వు చెప్పేది నిజమే అమ్మా, కానీ చెర్రీ అంటుంది వాళ్ళు నిజంగానే మా లవ్ని యాక్సెప్ట్ చేశారు,
మా పెళ్లిని యాక్సెప్ట్ చేశారని. ఇప్పుడు ఒప్పుకోవడం కాదు నానా, మీరు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకునే ముందే చెర్రి వాళ్ళ అమ్మతో నేను మాట్లాడాను. మీకు కూడా తెలుసు కదా. తెలుసమ్మా. పెళ్లికి ముందే అంత తెలిసి కూడా పోలీస్ స్టేషన్ లో ఎందుకు గోల చేయాల్సి వచ్చింది? మౌనంగా ఉన్నంత మాత్రాన ఏమైపోదు, నిజాలు ఎప్పటికైనా బయటపడతాయి. దానికి తగ్గ శిక్ష కూడా తప్పు చేసిన వాళ్ళు అనుభవించాల్సిందే. ఇప్పుడు ఏమంటావమ్మా, వినాలా వద్దా? భయంగా ఉంది నానా. వాళ్ళు యాక్సెప్ట్ చేసినానని మీరంటున్నారు, కానీ మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను నానా. నీ ఒక్కని ప్రాణంతో ముడిపడి మా 4 ప్రాణాలు ఉన్నాయి నానా. చల్లగుండు బిడ్డ మమ్మీ, చెర్రీకి వీడియో సెండ్ చేశాను. ఇంకా చూడు మన సైడ్ ఎలా వచ్చేస్తుందో. నాకు కూడా అదే కావాలి నాన్న. ఫ్రూటీ ఇట్రా. మీ ఇద్దరికి ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మన పాప మన మాట వినేది అయి ఉంటే పోలీస్ స్టేషన్ లోనే మనం చెప్పినట్టు విని మనతో వచ్చి ఉండేది. అవును డాడీ. పాపను మభ్యపెట్టి మన వైపు తిప్పుకోవాలి, అప్పుడే ఆ పాప మన వైపు ఉంటది. అర్థమయ్యేలా చెప్పు డాడీ. ఏం లేదు, పాపకి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తానని చెప్తూ మభ్య పెడదాం. హా డాడీ. అప్పుడే మన పాప మనతోని వస్తది, మన సైడ్ ఉంటది. మరి వాడెడిపోతాడు నానా, మన వెనకాలనే వస్తాడు, మన కాళ్ళ కిందనే పడుంటాడు. అంతే నానా, నీ తెలివి మామూలు తెలివి కాదు. కానీ మన పాప మనతో వస్తుందంటావా? వాడి పేరెంట్స్ ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు, కానీ వాళ్ళు ఒప్పుకునేలా వాడు చేయగలడు. అఖిల్ ఎందుకు ఒప్పుకునేలాగా చేస్తాడు? పొద్దున మనతో మాట్లాడుతుంటే వాడి ముఖంలో మనతో రావాలని లేదు. మన పాప వాడిని మోటివేట్ చేస్తే అప్పుడు వాడు వాళ్ళ పేరెంట్స్ ని మోటివేట్ చేయగలడు. చెర్రీ ఎందుకు మోటివేట్ చేస్తుంది డాడీ? అయినా తనకేం అవసరం? అయినా మనం పోలీస్ స్టేషన్ లో రాని బతిలాడినప్పుడే మన మీద ప్రేమ ఉంటే వచ్చేది. చెర్రీని మబ్బ పెట్టడం ఇప్పుడే స్టార్ట్ చేస్తే అప్పుడు తను వాడిని మోటివేట్ చేస్తుంది. అయినా చెర్రీ ఇక్కడికి రావాలి కదా మనం మభ్య పెట్టాలంటే. అదెలా చెప్పు డాడీ. నన్ను వీడియో తీ ఫ్రూటీ. నిన్ను వీడియో ఎందుకు డాడీ? చెప్పింది చెయ్యి, తీ ఫ్రూటీ. అరే శివ, మన చెర్రీ గారు మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు రా. చచ్చిపోవాలనిపిస్తుందిరా, చాలా బాధగా ఉందిరా. వీడియో తీసింది దాని కానీ చెర్రీ గారికి వీడియో పంపు. అబ్బా, నువ్వు మహానటుడివి డాడీ, తోపు డాడీ. అసలు ఏమన్నా యాక్టింగ్ చేసినవా? పంపించిన డాడీ. ఇప్పుడు నా బిడ్డ వస్తుంది, నా ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి, సరేనా? నాన్న ఇప్పుడు ఎలా నాన్న? అత్తయ్య ఒప్పుకోవట్లేదు. అది ఒప్పుకోకపోవడం కాదు నాన్న, తన భయం. స్టేషన్ లో రచ్చ రచ్చ చేసిళ్ళు మీ వాళ్ళు, మళ్ళా తీసుకుపోయి ఏం చేస్తారో అని. నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాళ్ళకంత సేమ్ లేదు. ఏదో స్టేషన్ లో అట్లా చేశారు. మురిగే కుక్క కరవదని నాకు తెలుసు నాన్న, కానీ మీ వాళ్ళు స్టేషన్ లో చేసిన రచ్చకి, ఆ బిల్డప్ కి మా అమ్మ భయపడడంలో కూడా తప్పు లేదు కదా నాన్న. మా అమ్మకి మన గురించి ముందే తెలిసిన స్టేషన్ లో మావయ్యతో అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. చాలా తప్పు చేసింది అలా మాట్లాడి. మీ పేరెంట్స్ నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎవరి పేరెంట్స్ అయినా కూడా వాళ్ళ బిడ్డల్ని మంచిగానే పెంచుకుంటారు, కానీ పక్కోళ్ళు ఆగమైపోవాలని మాత్రం ఏ పేరెంట్స్ అనుకోరు. కానీ మీ పేరెంట్స్కి అలాంటి వరస్ట్ బుద్ధి ఉంది, వాళ్ళు చేసిన తప్పు అదే. అంటే నాకు అర్థం కాలేదు. ఒక 7 years అయి ఉంటది మనం కలిసి, అవునా? అవును. మనం లవ్ లో ఉన్నామని వాళ్ళకు స్టార్టింగ్ డేస్ లోనే తెలుసు, అవునా? నీకు చెప్పొద్దని వాళ్ళు ప్రామిస్ చేసుకున్నారు, అయినా నేను నీకు చెప్పిన. 1 సంవత్సరం తర్వాత వద్దు ఇవన్నీ మర్చిపో, ఒక ఫ్రెండ్స్ లా ఉండండి అని మళ్ళా మాట మార్చారు వాళ్ళే, అవునా? అవును. అంటే వాళ్ళు నీ ప్రేమని నిజాయితీగా ఒప్పుకోలేదు. నన్ను ఒక ఆట బొమ్మగా చేసి నీ సంతోషం కోసం నన్ను నీ దగ్గర ఉంచారు, అంతే. అయినా మనం ఇన్ని సంవత్సరాలు ఎంత లవ్ చేసుకున్నామో మీ అమ్మకు తెలియదు, అందుకే మన ప్రేమతోని ఇంతగా ఆడుకున్నది. అకి ఆపకి, మా అమ్మ గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మా అమ్మ అలాంటిది కాదు. సరే నాన్న, ఇప్పటికే నీకు చాలా విషయాలు తెలిసినాయి, కాలమే అన్నిటికీ ఇంకా సమాధానం చెప్తుంది, వదిలే నాన్న. ఇప్పుడు ఇవన్నీ తవ్వుకుంటే ఏం రాదకి. ఇప్పుడు మనం అందరం కలిసిపోయాం, మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన ఇద్దరం మా ఇంటికి వెళ్ళాలి, అప్పుడు అన్ని సెట్ అవుతాయి అకి, ట్రస్ట్ మీ కదా. నాకు రావడానికి ఓకే నాన్న, కానీ అమ్మ భయపడుతుంది, ఇప్పుడు ఎలా? సరే ఒకసారి నేను మా డాడీకి కాల్ చేసి చెప్తా సిచ్యువేషన్ ఇలా ఉంది అని.
అరే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. ఆన్ చేస్తా. అదేంటి మా అక్క ఏదో వీడియోస్ పంపింది. వీడియోసా? అరే మా పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు అక్కి. నన్ను ఒకసారి రిసార్ట్ దగ్గరికి వెళ్ళొద్దాం కదా ప్లీజ్. సరే నాన్న పద. హలో హీమా, చెర్రీ లవ్ మ్యారేజ్ చేసుకున్నదే. అవునా? నాకు తెలిసి అఖిలే అనుకుంటా కదా. హా, అవునే, నీకెలా తెలుసు? చెర్రీ ఇన్స్టాగ్రామ్ చూస్తే నీకు అర్థం కాలేదా? మొత్తం అఖిల్ ఫోటోస్ తోనే నింపేసింది. లేకపోతే మీకు ఇదంతా తెలిసే చేసుకున్నారా? అంటే అది ఏంటే పెళ్లిలాగా నసుకుతున్నావు? చెప్పమే, ఇప్పుడు చెర్రీ ఏడుంది? వరంగల్లో ఉంది. మేము కూడా ఇక్కడే ఉన్నాం. చెర్రీ ఇప్పుడు మీకన్నే ఉందా లేకపోతే ఏమి? మీ మమ్మీ డాడీ ఏమంటున్నారు మరి? గొడవలు ఏమన్నా అయినాయా? అయినాయి చాలానే పోలీస్ స్టేషన్ లో. ఏంది ఈ మ్యాటర్ పోలీస్ స్టేషన్ దాకా పోయిందా? నేను కూడా చెర్రీని పిచ్చి పిచ్చిగా తిట్టా బూతులు. అయినా నువ్వు బూతులు తిట్టినావంటే ఆశ్చర్యమేముందిలే. ఇక మాటకు ముందు ఒక బూతు తర్వాతకో బూతు అలవాటు. మరి దాన్ని లవ్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదు. అది కాదు మే, ఎందుకంత కోపం నీకు? అయినా నాకు చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయింది? నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే నువ్వు పోనిచ్చినట్లేదే. అందుకే చెప్పలేదేమో చెర్రీ. అయినా చెర్రీకి నచ్చిన వాళ్ళని చేసుకున్నది. నీకు నచ్చాల్సిన అవసరం లేదే ఫ్రూటీ. అదంతే, వాడంటేనే నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే పోనీలే గాని నీకు ఎలాంటి వాళ్ళు నస్తారో నాకు తెలుసులే. ఏంది మే, సిగ్గుపడుతున్నావా? ఒక్క నిమిషం ఒక మళ్ళీ చేస్తాను. నా గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే. అమ్మ ప్రేమ సూడని జన్మ రాతనిట్లా రాసిన బ్రహ్మ ఎన్నో ఏళ్ళ దూరం